జ్ఞానజ్యోతి శిక్షణలో పొందిన విద్యాపరమైన అంశాలను విద్యార్థులకు చేరేలా చూడాలని ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి జి వెంకట సుబ్బయ్య అన్నారు. 6 రోజుల పాటు 2 విడతలలో ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలుగా నరసింహమూర్తి, ఎల్లయ్య, ప్రేమకుమార్ వ్యవహరించారని వారు తెలిపారు. అంగన్వాడీ సూపర్వైజర్ పద్మజ మాట్లాడుతూ ఇక్కడ నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు తెలియచేయాలని వారిని కోరారు. శిక్షణా తరగతులకు విచ్చేసిన వీరికి మధ్యాహ్న భోజన వసతిని కల్పించడం జరిగిందని వారు అన్నారు. ఆటపాటల ద్వారా శిక్షణా తరగతులను ఆనందంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా మంగళవారం అంగన్వాడీ కార్యకర్తల యొక్క అభిప్రాయాలను సేకరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ గవర్నమెంట్ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు. అంగన్వాడీలోని పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా వారి తల్లిదండ్రులకు మోటివేషన్ కల్పించాలన్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి శిక్షణలు మాకు లేవు. శిక్షణ మాత్రం ఉన్నాయి. నిజమైన శిక్షణ అనేది ఈరోజు మేము టీచర్లను దీవించడం ద్వారా ఈ కొండగడి గ్రామం అనేది వ్యక్తం చేసినారు. చాలా ఆనందం. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉన్నాడంటే ఆశావాదిగా ఉద్యోగం సంపాదించినది కాదు. నెల కోచింగ్ తీసుకొని రిపేర్ డిఎస్సి ద్వారా ఉద్యోగం నేర్చుకున్నాను. అయితే దృష్టికి ఏంటిగా అంటే మనకు ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతాయి, ప్రైవేట్ పాఠశాలలు కలగల. కారణం ఏమంటే అందరూ బాధ్యులమే. ఎందుకంటే నా పిల్లల్ని చదివించినా నీ పిల్లలు చదివించిన ఎందుకు అంటే మన మీద మనకు నమ్మకం లేదు. ఫస్ట్ నమ్మకం లేకుండా ఉంది. ఇబ్బంది పడాలనే మహిళలే కారణం. ఆ కుటుంబము బాగా ఉన్నతి స్థితికి రావడానికి ఎక్కువ తరగతి అంటే మహిళలే, తల్లే. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మా బిడ్డ బాగా చదువుకొని బాగా ఉన్నతికి రావాలని ఆలోచిస్తాను. ఈ ప్రభుత్వం వెళ్ళిపోతే చదువు సరిగా రాదు. కాబట్టి వీళ్ళని అని నా అభిప్రాయం.
దీని ద్వారా మైనస్ చేయడం కూడా తెలుస్తారు పిల్లలకి. దాని ద్వారా ఊరికే ఒక పాట కంటిన్యూ అవి చిలుకలు పాడుచుండగా కోరస్ పాడలేక ఒకటి ఎగిరిపోతే మిగతా తొమ్మిది చిలుకలు తురుముచుండగా చేతిలో ఎదుమలేక ఒకటి ఎగిరిపోతే మిగతా ఎనిమిది చిలుకలు ఎగురుచుండగా ఎగరలేక ఒకటి పోతే మిగతా ఏడు చిలుకలు ఎగురుచుండగా ఎగరలేక ఒకటి పోతే మిగతా ఆరు చిలుకలు అరుచుచుండగా అరవలేక ఒకటి పోతే మిగతా ఐదు చిలుకలు అరుచుచుండగా ఆడలేక ఒకటి పోతే మిగతా నాలుగు చిలుకలు లక్కి ఉండగా లక్కలేక ఒకటి పోతే మిగతా మూడు చిలుకలు కూర్చుండగా మోగలేక ఒకటి పోతే మిగతా రెండు చిలుకలు రెమ్మనుండలేక ఒకటి పోతే ఇప్పుడైనా పిల్లలకి ప్రాథమిక స్థాయిలో ఉండేవి ఉపాధ్యాయులు బాగా గుర్తుంటారు. తర్వాత పోయేటంటే మాకు ఎప్పటికీ గుర్తుంది. ఇట్లా చదివినప్పుడు అంగన్వాడీలో కూడా మేము ఫస్ట్ చెప్పింది వాళ్ళు ముద్ర పడిపోతుంది. అక్కడ ఉండేదే ఒక ఫైవ్ ఎక్కడ ఉన్నాయి? ఫైవ్ బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫైవ్ బొమ్మలు ఒకరైనా ఒకరు చేయించాను. ఒకరైనా ఒకరు గడిపెట్టేమ్మా, గడిపెట్టేసి
ఒక్కొక్కటి ఇక్కడ ఏముంది ఏది తీసుకున్నాను ఎక్కడ పెట్టాలి ఇక్కడ ఎక్కడ చూపి వీటికి ఎక్కడ చూపి పేపర్ తీసి అక్కడ పెట్టా నెక్స్ట్ అక్కడికి మేడం మీరు హ్యాండిల్ చేయండి కలరింగ్ వెరీ గుడ్ మ్యాంగో ఎల్లో ఇది ఎల్లో పిల్లలు చేస్తే సహజంగా బాగుంటుంది న్యాచురల్గా వస్తుంది నాకు ఈ శిక్షణ ద్వారా చాలా అనుభవాలు బాగా ఏ పాట ద్వారా ఏ యాక్షన్ ద్వారా పిల్లలకి ఎట్లా నేర్పించాలి ఏ బొమ్మ ద్వారా ఎట్లా పిల్లలకు మనము యాక్టివ్ చేయాలనేసి బాగా మూర్తి సారథ్యని అదే సారథ్యని ప్రేమ సారథ్యని బాగా యాక్షన్ చేసి మాకు చెప్పాను మేము ఆ విధంగా పిల్లల్ని చూద్దామని నాకు అది మానేస్తారు ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తున్నారు పిల్లలకి నేను చెప్పేదాన్ని ఇంకా బాగా చెప్తాను అని అనుకుంటున్నాను కానీ చాలా విషయాలు తెలియదు సార్ మాకు సార్ ద్వారా వాళ్ళు చెప్పడం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ పిల్లలు కూడా అట్లా చెప్పాలి కానీ టీచర్స్ దగ్గరికి పోయి మేము అడిగితే మాట చెప్తారు స్కూల్ హెల్ప్ చేస్తాను వాళ్ళు చెప్తాను అవి మళ్ళీ మేము పిల్లలకి చెప్పాలి ఎట్లా చెప్పాలా వాళ్ళు ఇచ్చి ఎట్లా చేసుకోవాలి కొన్ని మెలుకులు ఇక్కడ బాగా నేర్చుకుంటారు వాళ్ళు ఓవర్గా అన్ని ఆడిపించారు కానీ కొత్తగా నేర్పిస్తారు మీరు ఎప్పుడు ట్రైనింగ్ పొందాలా ఏ విషయం బాగా అల్లరి చేస్తారు సార్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక అభివృద్ధి గురించి బాగా సార్ వాళ్ళు చెప్పినారు తెలుసుకొని నేను కూడా యాక్టివిటీస్ చేయించి పిల్లలు బాగా 10-12 మంది మధ్యాహ్నం చాలా ఉపయోగాలు ఉన్నాయి పిల్లల యొక్క సమగ్ర గురించి మాకు బుక్స్లో కొంచెం చెప్పా ఉంది వర్కేమో ఉంటుంది కానీ ఇంత బ్రీఫ్ అయితే మాకు తెలియదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి కానీ సార్ వాళ్ళు చాలా ఈజీ మెథడ్లో మాకు చెప్పారు దాన్ని మేము తీసుకెళ్ళి పిల్లల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తాము మా తీసుకుని మేము ఇంకా బలోపేతంగా పెంచుకుంటాము సార్ గారికి మేడం గారికి
అవి మన స్కూళ్ళల్లో మన పిల్లలకు నేర్చుకునే విధంగా అన్నీ మనం చేసి చూపించాలని నేను మాట్లాడుతున్నాను. తర్వాత వచ్చి వేరే అభివృద్ధిలో ఏ ఉన్నాయి మేడం, ఏ నైపుణ్యాలు ఉన్నాయి, మొత్తం వచ్చి 15 నైపుణ్యాలు వాటి గురించి బాగా తెలుసుకున్నాము. మా పిల్లలు కూడా బాగా నేర్చుకున్నాము. ఇక్కడ వినే కథ ఏ విధానంలో చెప్పాలి, మేము మా భాషలో చెప్తా ఉన్నాం మేడం. ఇక్కడికి వచ్చినాక కథ ఏ అంశాన్ని బట్టి ఏ దాంట్లో నేర్చుకోవాలో అట్లా ఖచ్చితంగా ఈ భాషలోనే చెప్తాం మేడం. ట్రైనింగ్ మాట్లాడి ఇప్పుడు మాట్లాడలేదు కానండి. వేరే వాళ్ళకి ఇవ్వండి, కూర్చునే వాళ్ళకి.